ఎస్సీ సోషల్ సతతహరిత అరణ్యాలకు సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి. అధిక వర్షపాతం మరియు ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాల్లో ఈ అరణ్యాలు పెరుగుతాయి. హిమాలయ ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిమ కనుమల్లో అడవులు పెరుగుతాయి. ఇక్కడ వృక్షాలు పొడవుగా ఉండి విశాల పత్రాలను కలిగి ఉంటాయి. భారతదేశంలోని అణు విద్యుత్ కేంద్రాలు అవి నెలకొన్న రాష్ట్రాలకు సంబంధించి సరైనవి. కల్పకం తమిళనాడు, తారాపూర్ మహారాష్ట్ర, కైగా కర్ణాటక. ప్రపంచంలో మొట్టమొదటి అతుకులేని ఖగోళ గ్లోబ్ని ఈ రాజ్యపు శాస్త్రవేత్తలు రూపొందించారు. మొఘల్ భారతదేశంలోని రాష్ట్రాల్లో విస్తీర్ణ పరంగా ఆంధ్రప్రదేశ్ స్థానం 7. 2 లేదా ఎక్కువ రాష్ట్రాలకు ఒకే వ్యక్తిని గవర్నర్గా నియమించవచ్చని తెలిపే ఆర్టికల్ 158(3)(a). నగర పంచాయతీ నిర్మాణకు సంబంధించి సరైన వాక్యాలు గుర్తించండి. ప్రతి నగర పంచాయతీలో వార్డు కౌన్సిలర్లు మరియు చైర్మన్తో ఒక కమిటీ ఉంటుంది. ప్రతి నగర పంచాయతీ కమిటీలో కనీసం 10 మంది ఎన్నుకోబడిన వార్డు సభ్యులు మరియు 3 నామినేటెడ్ సభ్యులు ఉంటారు. నగర పంచాయతీ నోటిఫైడ్ ఏరియా కమిటీ సభ్యులు 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నుకోబడతారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో రెండవది ఆకలిని అంతం చేయడం. ఈ సంవత్సరంలో జ్యోతిరావు పులే గులాంగిరి అనే పుస్తకాన్ని రాశారు. 1873 సంవత్సరం పొడవునా విద్యార్థి యొక్క జ్ఞాన నిర్మాణానికి దోహదపడే మూల్యాంకన పద్ధతి నిర్మాణాత్మక మూల్యాంకనం. అన్ని రకాల మొక్కలు శ్వాసిస్తాయి. ఇది ఒక సాధారణీకరణం. నీవు సూర్యుని వల్లే ప్రకాశించాలంటే మొదట నీవు సూర్యుని వల్లే మండాలి అని చెప్పినవారు ఏపీజే అబ్దుల్ కలాం. క్రింది వాటిలో ఉపాధ్యాయ కేంద్రీకృత బోధనా పద్ధతులు: ఉపన్యాస పద్ధతి, కథా పద్ధతి, మూలాధార పద్ధతి. విషయాలకు సంబంధించి సరైనవి: అంశాన్ని వర్గీకరించడం, ఉదాహరణ చెప్పగలగడం, విషయాలను ఊహించడం. ఒక వస్తువును తయారు చేయడంలో వివిధ దశలను సూచించడానికి ఉపయోగపడే చార్టు విధాన చార్టు.